ఇన్స్క్రిప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇందులో భాగంగానే సో ఇండియాలో ఫస్ట్ శాసనాలు వేయించింది ఎవరు అంటే అశోకుడు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలో కూడా శాసనాలు వేయించింది మొదటగా ఎవరు అంటే ఆంధ్రదేశంలో శాసనాలు వేయించిన ఆంధ్ర రాజులు ఎవరు అంటే ఇక్కడ శాతవాహనులు చెప్తాం. శాతవాహనులు. ఓకే, ఆంధ్రలో వేయించిన రాజులు త్రూఅవుట్ ఇండియా చూసుకుంటే ఆంధ్రలో కూడా వేయించింది అశోకుడే, అంటే మౌర్యులే. అలా కాకుండా ఆంధ్రలో శాసనాలు వేయించిన ఆంధ్ర రాజులు ఎవరని అడిగితే అప్పుడు శాతవాహనస్ అనమాట. ఇంకా డీటెయిల్గా వెళ్ళి ఆంధ్రాలో శాసనాలు వేయించిన శాతవాహన రాజు ఎవరు అంటే ఇక్కడ కృష్ణుడు అని చెప్తాం. ఆ కింగ్ ఎవరంటే కృష్ణుడు. రైట్. అయితే ఇక్కడ మొత్తం వీళ్ళకి సంబంధించి 24 శాసనాలు అయితే లభించాయి అన్నమాట. 24 ఇన్స్క్రిప్షన్స్ ఆర్ అవైలబుల్ అబౌట్ శాతవాహనాస్. ఓకే, ఈ 24లో మనకి 8 మ్యాక్సిమం ఎక్కడ దొరికాయి అంటే నాసిక్లో దొరికాయి. మోస్ట్లీ ఇన్స్క్రిప్షన్స్ ఫౌండ్ ఇన్ నాసిక్. అండ్ ఇక్కడ మేకధోని అని ఒక ఏరియా ఉంటుంది, మేకధోని. సో ఇది కర్ణాటక ప్రాంతం అనమాట. ప్రజెంట్ ఏపీలోనే ఉంది, అప్పుడు కర్ణాటక, బళ్ళారి. సో ఇక్కడ కొడవలి, పిఠాపురం దగ్గర కొడవలి అనే ఏరియా ఉంటుంది, అక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది. సో 24లో మ్యాక్సిమం ఎక్కడ దొరికాయి అంటే నాసిక్లో, మినిమం ఎక్కడంటే ఒకటి మేకధోని అండ్ కొడవలి ఏరియాస్లో దొరికాయి. సో 24 ఇన్స్క్రిప్షన్స్లో మనకి ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఎర్రగుడి రాజుల మందగిరి ఇన్స్క్రిప్షన్ అని పిలుస్తాం దీన్నే. చాలా ఇంపార్టెంట్ ఇది శిలాశాసనం. ఇది ఏ భాషలో ఉంటుంది అంటే ఏ భాష? ప్రాకృత భాష అన్నమాట. సో ఇది ఎవరికి సంబంధించిందంటే అశోకుడు 13వ శిలాశాసనంలో భాగం అన్నమాట. ఇది శిలాశాసనం. సో రాజుల మందగిరి సమీపంలో ఉన్న ఈ అశోకుడు శిలాశాసనంలో భాగమే ఇది. ఇందులో ఎవరి గురించి ఉంటుందంటే గురు శిష్యుల మధ్య సంబంధం గురించి ఉంటుంది. గురు శిష్యుల మధ్య సత్సంబంధం అన్నమాట. ఇంకా ఏముంటుందంటే ఇందులో అశోకుడు వేయించిన దాంట్లో ఏమని ఉండిపోద్దంటే మౌర్యులకి, అంటే మౌర్య రాజ్యానికి దక్షిణంగా కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలు ఏంటంటే ఒకటి కళింగ, ఇంకొకటి భోజక, ఆంధ్ర, రాఠిక. కళింగ, భోజక, ఆంధ్ర, రాఠిక వీళ్ళందరూ మౌర్య సామ్రాజ్యానికి దక్షిణంగా ఉన్నారు. వీళ్ళ ధర్మాన్ని వీళ్ళు పాటిస్తున్నారు అని చెప్పి ఎందులో ఉండిద్ది అని అంటే ఎర్రగుడి రాజుల మందగిరి శాసనంలో కనిపిస్తుంది మనకి. ఇది ఎందులో పార్ట్ అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ 13th రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక. క్లియర్? రైట్. ఇంకా సో రాజుల మందగిరి తర్వాత మనకి నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అంటాం. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. ఒకటి, రెండు, ఘాట్ శాసనం. ఓకే, ఇది వేయించింది ఎవరు అంటే దేవి నాగానిక ఎవరు అంటే శాతకర్ణి 1 భార్య. ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాగానిక ఎవరు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కాంపిటేటివ్లో ఎలాంటి క్వశ్చన్ అడిగాడంటే దేవి నాగానిక ఎవరి కూతురు, ఈ కాన్సెప్ట్ వచ్చింది. సో మహారథి త్రైనకేరో కూతురు ఎవరంటే ఈ దేవి నాగానిక అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇది ఈ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అనేది ఒక అలంకార పద్య శాసనం అని చెప్పొచ్చు. పోయిటిక్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట. పోయిటిక్ ఇన్స్క్రిప్షన్ ఇది. సో ఇందులో మోస్ట్లీ దేని గురించి వివరిస్తారంటే సో నాగానికి వేయించింది కాబట్టి వాళ్ళ భర్త గురించి, ఆ విజయాల గురించి, ఆ గొప్పతనం గురించి చెప్పిద్ది అందులో. ఓకే, అదే మాట్లాడదాం ఇక్కడ. సో వైదిక క్రతువు, వేదిక్ రిచువల్స్
రిచువల్స్. సో వైదిక క్రతువులు అంటే యజ్ఞయాగాదులు, రాజసూయగం ఇలాంటి చేసేటప్పుడు రాజును పొగుడుతున్నట్లు ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి సమయంలో రాజును పొగుడుతూ శాసనంలో వివరిస్తారు. దీంతోపాటు ఇందులో ఎక్కువగా ఎవరి గురించి వివరించారంటే ఎవరి పేర్లు ప్రస్తావన వచ్చింది అని అంటే ఆబ్వియస్లీ శాతకర్ణి 1 పేరు వచ్చింది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ చెప్పుకున్నట్టే మహారథి త్రైనకేరో పేరు వచ్చింది. దాంతోపాటు నాగానికకి శాతకర్ణి 1కి 3 కొడుకులు ఉంటారు. అందులో ఒక ఆయన పేరే కుమారశ్రీ, ఇంకొక ఆయన పేరు శ్రీమత్ కుమార్, ఇంకొక ఆయన పేరే వేదసిరి, ఇతను పెద్ద కొడుకు అనమాట. సో ఇతను శాతవాహనుడు రాజుల పరిపాలన రాజకీయ వ్యవస్థలో ఈ వేదసిరి గురించి మాట్లాడతాం. ఓకే, రైట్. ఇంకా దేని గురించి వివరిస్తుందంటే ఇక్కడ నాగానిక శాతకర్ణి 1కి కొన్ని బిరుదులు ప్రస్తావించింది అందులో దక్షిణ పదపతి అనే బిరుదు ఉంది శాతకర్ణి 1కి. ఇంకా దక్షిణ పదపతి, అప్రతిహత చక్ర, వీర శూర, అప్రతిహత చక్ర, దక్షిణ పదపతి ఇలాంటి బిరుదులన్నీ ఎవరికి ఉన్నాయంటే శాతకర్ణి 1కి ఉన్నాయన్నమాట. ఓకే, రైట్. ఈ శాతకర్ణి 1కి సమకాలీకులు ఎవరు అని మాట్లాడితే కళింగ కారవేల ఉన్నాడు అక్కడ. ఇతనితో పాటు మినాండర్ ఉంటాడు. విదేశీయులు ఎవరంటే మినాండర్. దాంతోపాటు పుష్యమిత్ర శుంగ అంటాడు. శుంగ వంశానికి సంబంధించి మగధను పరిపాలిస్తాడు. ఇతని పేరే పుష్యమిత్ర శుంగ. సో ఇది నానాఘాట్ శిలాశాసనం గురించి. ఓకే, రైట్. ఇంకా మూడోది థర్డ్ వన్ హాతి గుంఫా ఇన్స్క్రిప్షన్. సో ఇప్పుడు నేను చెప్పే ఇన్స్క్రిప్షన్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో చాలాసార్లు మనకు కనపడతాయి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో, అందుకే చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఆది గుంఫా ఇన్స్క్రిప్షన్ ఇట్ ఈస్ బై కళింగ కారవేలుడు వేయించిన శాసనమే ఈ ఆది గుంఫా. ఇదే లాంగ్వేజ్లో ఉండిద్ది అంటే ప్రాకృత లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, సో ఇతనుకి సమకాలీకుడు ఎవరంటే శాతకర్ణి 1 అని చెప్పుకున్నాం కదా. శాతకర్ణి 1 ఇక్కడ సౌత్లో అంటే ఆంధ్ర ఏరియాని రూల్ చేస్తున్నాడు. ఆంధ్ర ఏరియాని రూల్ చేసేది ఎవరంటే ఇక్కడ శాతకర్ణి 1. అదే పీరియడ్లో ఇక్కడ కళింగ దగ్గర ఉన్నవాడు ఎవడంటే కళింగ కారవేల. సో కారవేల సెకండ్ రూలింగ్ ఇయర్ అన్నమాట. అంటే రెండవ పాలనా సంవత్సరంలో కళింగ కారవేల దేని మీద అటాక్ చేస్తాడంటే ఇక్కడ ఒక సిటీ ఉంటుంది, దాని పేరే మూషికా నగరం అని ఒక సిటీ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఒక నది ఉంది, ఆ నది ఒడ్డున ఉంది. ఆ నది పేరే కన్నబెన్న నదిని ఏమని పిలుస్తామంటే మనం ముద్దుగా కృష్ణా నది అన్నా కన్నబెన్న నది అన్నా ఒకటే. ఆ నది ఒడ్డున ఉన్నదే మూషికా నగరం. ఈ మూషికా నగరం మీద అటాక్ చేసినోడే కళింగ కారవేల. దీన్ని అటాక్ చేసిన తర్వాత ఇతనికి ఒక టైటిల్ వచ్చింది, అదే మూషికాధిపతి అనే బిరుదు వచ్చిందనమాట. ఓకేనా, రైట్. మూషికా నగరం. ఇంకా ఈ ఆదిగుంఫా శాసనంలో దేని గురించి మాట్లాడాడంటే చతురంగ బలాల గురించి మాట్లాడాడు. చతురంగ బలాలు 4 ఫోర్సెస్ ఉన్నాయి కదా మనకి. ఏమున్నాయి చతురంగ బలాలు? 1 రథబలం ఉంది, 2 గజబలం ఉంది, 3 పదాతి దళం ఉంటుంది, 4 రథ గజ పదాతి అశ్వక దళం. ఓకే, రైట్. సో రథదళాన్ని ఏమని పిలుస్తామంటే చారియాట్రీ అంటాం. గజదళం ఎలిఫెంట్రీ. అశ్వక దళం క్యావల్రీ.
పదాతి దళం అంటే ఇక్కడ ఇన్ఫాంట్రీ అంటాం దీన్నే, ఇన్ఫాంట్రీ. ఓకే, సో ఈ నాలుగిట్ల గురించి చతురంగ బలాల గురించి వివరించే శాసనం ఏదంటే ఆదిగుంప నాసిక్ నాసిక్ శిలాశాసనం. నాసిక్ శిలాశాసనం అంటాం దీన్నే, నాసిక్ ఇన్స్క్రిప్షన్ అంటారు దీన్ని. సో ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఇది వేయించింది ఎవరు అంటే గౌతమి బాలశ్రీ. ఏ లాంగ్వేజ్లో అంటే ప్రాకృత లాంగ్వేజ్. ఇది గద్య రూపంలో ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్ ప్రోజ్ ఫామ్ అన్నమాట. గద్య రూపంలో ఉన్న శిలాశాసనం ఇది. అయితే గౌతమి బాలశ్రీ ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అన్నమాట, మదర్ అన్నమాట. ఎవరంటే బాలశ్రీ. రైట్. ఇక్కడ గౌతమీపుత్ర శాతకర్ణికి 2 కొడుకులు ఉంటారు. అందులో ఫస్ట్ ఆయన పేరు ఏంటంటే వాసిష్ఠీపుత్ర పులోమావి. రెండవ ఆయన పేరు ఏంటంటే శివశ్రీ శాతకర్ణి. అర్థమైందిగా? గౌతమి బాలశ్రీ కొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి, వీళ్ళకి 2 కొడుకులు. ఫస్ట్ ఆయన పేరు వాసిష్ఠీపుత్ర. సో ఇక్కడ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు అన్న కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి. గౌతమి బాలశ్రీ అండ్ ఈయన గారి మనవడు వాసిష్ఠీపుత్ర పులోమావి, వీళ్ళిద్దరూ కలిసి వాసిష్ఠీపుత్ర పులోమావి 18వ పాలనా సంవత్సరంలో ద 18th రూలింగ్ ఇయర్ ఆఫ్ వాసిష్ఠీపుత్ర పులోమావి అండ్ his grandmother Gautami Balashri made the inscription Nashik. ఓకే, రైట్. రేంజర్ బాగానే ఉంది. ఇందులో ఏం చెప్తుంది అంటే గౌతమి బాలశ్రీ రాజర్షి అనే వ్యక్తికి ఈమె భార్య అని చెప్పి అందులో మెన్షన్ చేసిద్ది అనమాట. రాజర్షి పత్నిగా మెన్షన్ చేసుకుంటుంది అందులో. ఇంకా మాట్లాడుకుంటే ఇందులో దేని గురించి ఉండిద్ది అంటే గౌతమీపుత్ర శాతకర్ణి విజయాల గురించి, యుద్ధాల గురించి, రాజ్య విస్తరణ గురించి, ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్, వార్స్ అండ్ విక్టరీస్, ఇవన్నీ ఎందులో ఉంటాయంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మే ఇచ్చింది కాబట్టి ఇవన్నీ. ఓకే, సో ఇంకా గట్టిగా మాట్లాడితే గౌతమీపుత్ర శాతకర్ణికి చాలా ఇవి ఉంటాయి, 7 బిరుదులు ఉంటాయి. టైటిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అతనికి. అందులో కొన్ని టైటిల్స్ ఎక్కడి నుంచి గమనించవచ్చు అంటే మనం నాసిక్ ఇన్స్క్రిప్షన్లోంచి తీసుకుంటాం. అందులో ఫస్ట్ చూడు, ఫస్ట్ది కుల యసః ప్రతిష్టాపనాచార్య. కుల యస ప్రతిష్టాపనాచార్య, ఇంగ్లీష్లో రాయాలా? కుల యస ప్రతిష్టాపనాచార్య. ఓకే, 2 క్షత్రియ దర్పమానమర్ధన అంటాం. ఇది ఒక టైటిల్ ఎవరికంటే జీపీఎస్కి, గౌతమీపుత్రకి. నెక్స్ట్ ఇంకేముంది? షహరాట వంశ నిరవ శేషకర. షహరాట వంశ నిరవ శేషకర అంటాం. ఇందాక కాయిన్స్ దగ్గర జోగల్ తంబి వారి గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ నాహపానుడు వేసేసాడు కదా గౌతమీపుత్ర శాతకర్ణి. ఆ నాహపానుడు ఏ వంశానికి సంబంధించినోడు అంటే క్షహరాట వంశానికి సంబంధించినోడు. క్షహరాట వంశాన్ని ఇండియాలోంచి తీసి పారేశాడు కాబట్టి క్షహరాట వంశ నిరవశేషకర అని పిలుస్తాం గౌతమీపుత్ర శాతకర్ణిని. ఓకే, రైట్. ఇంకా శక పహ్లాన నిగదన. శకుల్ని పహ్లాలని ఇలాంటి వాళ్ళందరినీ ఓడించాడు కాబట్టి శాతకర్ణికి టైటిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఎక్కడ కనపడినా కూడా ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే ఇవి నాసిక్ శిలాశాసనంలో ఉన్న బిరుదులు ఇవి. క్లియర్? రైట్. ఇంకా చూడండి, ఇక్కడ వాసిష్ఠీపుత్ర పులోమావి ఇతను ఉన్నాడుగా, మనవడు ఉన్నాడుగా, కొడుకు ఇచ్చిన బిరుదులు ఇవి. ఎవరంటే గౌతమి బాలశ్రీ. ఇక్కడ మనవడు ఉన్నాడు, ఇతను కూడా 2 టైటిల్స్ ఇచ్చింది. అందులో ఒకటి నవనగర స్వామి అంటాం. ఇంకొకటి దక్షిణ పదేశ్వర అని పిలుస్తాం. ఈ 2 టైటిల్స్ ఎవరి అంటే వాసిష్ఠీపుత్ర పులోమావి. ఇందాక దక్షిణ పదపతి అని చెప్పుకున్నాం, అది శాతకర్ణి 1కి. శాతకర్ణి 1 దక్షిణ
పదపతి, ఇతను దక్షిణ పదేశ్వరుడు ఎవరంటే వాసిష్ఠిపుత్ర. ఓకే, సో ఇది నాసిక్ ఇన్స్క్రిప్షన్ గురించి. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ నెక్స్ట్ వన్ అమరావతి. అమరావతి శాసనం. అమరావతి శాసనం ఇది ఇక్కడ అమరావతి శాసనాన్ని వేయించింది ఎవరు అన్న కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి. పులోమావి టూ, రెండవ పులోమావి వేయించిందే ఈ అమరావతి. ఇంకా ఇంపార్టెంట్ ఏదంటే ఆంధ్రదేశంలో వేయించిన తొలి శాసనం ఏదంటే ఈ అమరావతి శాసనం అన్నమాట. రైట్, ఈ అమరావతి శాసనంలోనే మనకి మొట్టమొదటి తెలుగు పదం అని చెప్తాం. చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇది. నాగబు అంటాం దీన్నే. నాగబు అనే తెలుగు పదం మొట్టమొదటిసారిగా ఎక్కడ కనిపించింది అంటే ఈ అమరావతి శాసనంలోనే కనిపిస్తుంది. అమరావతి శిలాశాసనంలో కనిపిస్తుంది. నాగబు అంటే ఇక్కడ స్నేక్ అని అర్థం, పాము అని అర్థం అన్నమాట. సో కొంతమంది చరిత్రకారులు నాగబు అంటే ఏమిటి అన్నప్పుడు సో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే అమరావతి శిల్పాన్ని చెక్కిన శిల్పి పేరు అయ్యుండొచ్చు అని ఒక అభిప్రాయం ఉందన్నమాట నాగబు అంటే. ఓకే, రైట్. మాట్లాడితే ఇక్కడ అమరావతి స్తూపం ఉంది. ఇక్కడ ఆ స్తూపం యొక్క ప్రాకారం ఉంటుంది. ఇక్కడ ఆ ప్రాకారం స్తంభం మీద రాసిందే ఈ అమరావతి శాసనం అని చెప్తాం. ఓకే, రైట్. ఇంకా సో ఇది చేతకీయ బౌద్ధ సంఘానికి చెందిందని చెప్తారు. చేతకీయ బౌద్ధ సంఘానికి చెందింది ఏదంటే అమరావతి శాసనం అని చెప్తాం అన్నమాట. ఓకే, సో ఇక చేతకీయ బౌద్ధ సంఘం అంటే ఏంటంటే ఇక్కడ స్తూపాన్ని కానీ చైత్యాన్ని కానీ వాళ్ళు పూజిస్తారనమాట. దానికి సంబంధించిందే ఈ అమరావతి శాసనం. ఇందులో ఇంకా ఏం తెలిసిపోద్ది అంటే పులోమావి 2 పీరియడ్లో ఈ శాతవాహన రాజ్యం అనేది ఆంధ్ర మరియు కోస్తా ప్రాంతాలకు విస్తరించిందని చెప్పి ఈ శాసనంలో మనకు ఉంటుంది. ఓకే, సో అది దేని గురించి అంటే అమరావతి శాసనం గురించి. రైట్, ఇన్స్క్రిప్షన్ అంటాం. జునాగఢ్ దీన్నే గిర్నార్ శాసనం అంటాం. జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆర్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్. సో దీని స్పెషాలిటీ ఏదంటే సో ఇట్ వాజ్ మేడ్ బై రుద్రదమన. ఇతను ఎవరంటే శకులకు సంబంధించిన రాజు ఎవరంటే రుద్రదమన. అయితే ఇది ఏ లాంగ్వేజ్లో వేయించారంటే సాంస్క్రిట్. ఇట్ ఈజ్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. అయితే ఇప్పుడు దాకా మనం ఇవన్నీ కూడా ప్రాకృత లాంగ్వేజ్ అని చెప్తాం. ప్రాకృత భాషలో వేయించుకున్నవే. సో ఇది సంస్కృత భాషలో వేసింది కాబట్టి సంస్కృత భాషలో వేయించిన తొలి శాసనం ఏది అంటే ఈ గిర్నార్ శాసనం అని చెప్తాం. ఇందులో దేని గురించి తెలుస్తుంది మనకి? ఈ శాతవాహనులకు మరియు కర్దామక. సో మధ్యప్రదేశ్లో శకులు ఉంటారు, వాళ్ళని కర్దామక శాఖ అంటాం. వాళ్ళకి మధ్య వివాహ సంబంధాలు అన్నమాట. వివాహ సంబంధాల గురించి తెలుస్తుంది. ఆ వివాహ సంబంధాలు ఏంటంటే ఇక్కడ రుద్రదమన ఉన్నాడు కదా, ఇతనికి ఒక కూతురు ఉంటుంది. ఆవిడ పేరే రుద్రదమనిక అంటాం ఆవిడ్ని. సో వెడ్స్ గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడు కదా, ఇందాక చెప్పుకున్నాం లాస్ట్. ఇతనికి 2 కొడుకులను మాట్లాడుకున్నాం. ఒక ఆయన పేరు వాసిష్ఠిపుత్ర పులోమావి, ఇంకొక ఆయన పేరు శివశ్రీ శాతకర్ణి అని చెప్పుకున్నాం కదా. ఆ శివశ్రీ శాతకర్ణికి రుద్రదమనికకి మ్యారేజ్ చేస్తారనమాట. సో ఈ విషయం గురించి ఎందులో ఉండిద్దంటే మనకి గిర్నార్ ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, రైట్. దీని తర్వాత బట్టిప్రోలు నిగమ శాసనం అంటాం దీన్ని. బట్టిప్రోలు నిగమ
శాసనం. ఈ భట్టిప్రోలు నిగమ శాసనంలో ఏముండిద్ది అంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నగర పాలనకు సంబంధించి నగర పరిపాలనకు సంబంధించిన వాటిని ఏమని పిలుస్తామంటే నిగమాలు అంటాం, నిగమ సభలు అంటాం. ఈ నిగమ సభల గురించి ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి భట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్లో తెలుస్తుంది అనమాట. ఓకే రైట్. విచ్ మీన్స్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పొచ్చు. అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కెన్ బి ఫౌండ్ ఇన్ భట్టిప్రోలు నిగమ ఇన్స్క్రిప్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే రైట్. సో దీంతో పాటు దీని తర్వాత ఇక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, దాని పేరే మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ అంటాం. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. ఓకే, దీని స్పెషాలిటీ ఏదంటే సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ బళ్ళారి. ఎక్కడ దొరికిందంటే మనకి కర్ణాటక ఏరియాలో బళ్ళారి అనే ప్రాంతంలో దొరుకుద్ది ఇది. ఒక మ్యాకధోని ప్రజెంట్ మన ఏపీలోనే ఉంది. ఈ ఏరియా ఒకప్పుడు కర్ణాటకలో ప్రాంతం, ప్రజెంట్ ఏపీలో ప్రాంతం అన్నమాట. అయితే ఇక్కడ దీన్ని వేయించింది ఎవరు అంటే పులోమావి III, 3వ పులోమావి అంటాం. శాతవాహన రాజుల్లో చివరి వాడు ఎవడంటే ఇతనే. ది లాస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహనాస్ ఇస్ పులోమావి III, 3వ పులోమావి. సో ఇతను వేయించిందే ఇది. సో లాస్ట్ కింగ్ అంటున్నాం కాబట్టి ఇందులో దేని గురించి తెలిసిపోద్ది అంటే మనకి ద డిక్లైన్ ఆఫ్ శాతవాహనుల పతనం గురించి ఎక్కడ తెలిసిపోద్ది అంటే ఇందులోనే తెలిసిపోద్ది అనమాట. ఇందులో అంటే మ్యాకధోని ఇన్స్క్రిప్షన్లో. క్లియర్ రైట్. ఇందాక ఇక్కడ నగర పాలన గురించి, అర్బన్ రూలింగ్ గురించి ఎక్కడ ఉందంటే భట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్లో ఉందని చెప్పుకున్నాం. అలాగే రూరల్ గ్రామ పాలన గురించి, ఇంకా గ్రామ పాలనలో శాంతి భద్రతల అధికారి, లా అండ్ ఆర్డర్ భద్రతల అధికారి ఎవరు అంటే గుల్మిక అంటాం అతన్ని, గుల్మిక. సో ఈ గుల్మిక గురించి ఎక్కడ ఉంటుంది అంటే మ్యాకధోని ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే అర్బన్ అయితే భట్టిప్రోలు, రూరల్ అయితే మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ అనమాట. ఓకే రైట్. ఇంకా ఇంకేమున్నాయి? సో ఇవి శాతవాహనాస్కి సంబంధించినవి. ఇంకా ఉనాఘర్ ఈ శాసనం ఉంటుంది, అందవ్ శాసనం ఉంటుంది, అందవ్ శిలా శాసనం. ఈ శాసనాల్లో కూడా శాతవాహనుల యొక్క పరిపాలన గురించి తెలుస్తుంది అన్నమాట. సో ఇవి శాతవాహనుల గురించి తెలియజేసే శాసనాలు. ఎర్రగుడి, రాజుల మందగిరి, నానాఘాట్ ఆఫ్ నగానిక, హాతిగుంఫ ఆఫ్ కళింగ, కారవేల, నాసిక్ ఆఫ్ గౌతమి బాలశ్రీ, అమరావతి ఆఫ్ పులోమావి II. ఓకే, జునాగఢ్, మ్యాకధోని, భట్టిప్రోలు, ఉనాఘర్ అండ్ అందవ్ రాక్ ఎడిక్ట్స్. రైట్. నెక్స్ట్ లిటరేచర్ గురించి మాట్లాడదాం.